హైదరాబాద్ కూకట్పల్లిలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న కూతుర్ని అత్యంత పాశవికంగా చంపేసి పరారయ్యారు దుండగుడు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఈ దారుణం జరిగింది. పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో 12 ఏళ్ల సహస్రాను పొట్టన పెట్టుకున్నారు. హత్య గురించి తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి భారీగా చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అలాంటి వీళ్ళకి సంబంధించి ఎవరు లేని సమయంలో ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? తన బాడీ మీద కూడా కొన్ని చోట్ల కత్తి ప్రెసెంట్ ఇంటి దగ్గర గతంలో గొడవలు కూడా లేనట్టుగా కూడా మనకి స్థానికులు అందుకున్న సమాచారం. అలాంటి వీళ్ళకి సంబంధించి ఎవరు లేని సమయంలో ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? తన బాడీ మీద కూడా కొన్ని చోట్ల కత్తి ప్రెసెంట్ ఇంటి దగ్గర సహస్ర తల్లిదండ్రులు రేణుక కృష్ణ ప్రైవేటు ఉద్యోగులు. కొన్నాళ్లుగా కూకట్పల్లిలో నివసిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తం ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగిందని తెలిపారు. కాగా చిన్నారి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విగత జీవిగా ఉన్న తమ చిన్నారిని చూసి గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇంట్లో ఒకవేళ తమ కొడుకు కూడా ఉండి ఉంటే అతన్ని కూడా చంపేసేవారేమోనని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో గొడవలు కూడా లేనట్టుగా కూడా మనకి స్థానికులు హైదరాబాద్ కూకట్పల్లిలో ఘోరం జరిగింది. 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సో ఆ హత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఘటనా స్థలం దగ్గర నుంచి మా పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, బాలిక తల్లిదండ్రులు ఆఫీస్ కు వెళ్లిన సమయంలో ఎవరో అఘంతకుడు వచ్చి హత్య చేసినట్లుగా మనకు తెలుస్తుంది. విజువల్స్ చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇంతకీ అఘంతుడు ఎవరు, అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైనా దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. అయితే ఈ యొక్క పాపను ఇంట్లోకి వెళ్ళి హత్య చేయాల్సిన పని ఎవరికి ఉంటుందనే దానిపైన కూడా ఇటు పోలీసులు కొంత దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క తల్లిదండ్రులను కూడా తండ్రిని విచారించారు. ఎందుకంటే గతంలో ఎవరితోనైనా శత్రుత్వం ఉందనే దానిపైన కూడా పోలీసులు విచారించగా ఎక్కడ కూడా తమకు ఎవరితో కూడా శత్రుత్వం లేదు, తాను ఎక్కడ కూడా గొడవ పడలేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈరోజు తండ్రి కృష్ణ, తల్లి రేణుక, అయితే వీరిద్దరు కూడా ఉద్యోగ నిమిత్తం కూడా బయటకు వెళ్లారు. అయితే రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నేపథ్యంలో చూస్తే ప్రధానంగా అటు తండ్రి మాత్రము ఒక మెకానిక్ గా పనిచేస్తున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో కొడుకుకి టిఫిన్ బాక్స్ ఇద్దామని చెప్పి ఇంటికి వచ్చే నేపథ్యంలో ఒక్కసారిగా పాప దారుణ హత్యకు గురై మంచంపై పడున్న విషయాన్ని చూసి పూర్తిగా దీనికి సంబంధించి ఆ పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే చుట్టుపక్కల వారి యొక్క విషయం తెలుసుకొని ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే ఈ యొక్క దారుణకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఒక హత్య ఎవరు చేసి ఉంటారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క హత్యకు సంబంధించి చూస్తే మాత్రము ఇంట్లో ఉన్న పాప ఒంటరిగా ఉందనేది మాత్రం ఎవరికి తెలిసిన నేపథ్యంలోనే ఒక హత్య జరిగిందనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే ఒక చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఒక బిల్డింగ్ కి సీసీ కెమెరా లేకపోవడము, ఎవరు లోపలికి వచ్చి ఎవరు బయటకు వెళ్ళారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సీసీ కెమెరా లేకపోవడంతో ఎవరు లోపలికి వెళ్ళారనే దానిపైన కూడా పోలీసులు దీనికి కొంత విచారణ కూడా ప్రారంభించారు. అయితే ప్రజెంట్ మాత్రం ఈ యొక్క బిల్డింగ్లో చూస్తే మాత్రం G+2 ఉంటుంది, దానిపైన పెంట్ హౌస్ ఉంటుంది. ఈ యొక్క పెంట్ హౌస్లో ఈ యొక్క తల్లిదండ్రులు కూడా నివాసం ఉంటున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి నేరుగా లోపలికి అంటే పెంట్ హౌస్కి వెళ్ళి అక్కడ హత్య చేసి మరియు బయటకు వచ్చారంటే ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తిగా తెలిసిన
వారే మాత్రమే ఈ యొక్క హత్యకు పాల్పడి ఉంటారనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన నేపథ్యంలోనే ఈ యొక్క హత్య జరిగిందా, లేకపోతే ఈ యొక్క పాప ఒంటరిగా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా తెలుసుకొని మరీ ఈ యొక్క హత్య చేశారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేశారు. ప్రజెంట్ మాత్రము మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీ కూడా తరలించారు. ఎందుకంటే పాప యొక్క ఒంటిపైన కూడా చూస్తే కత్తిపోట్లు ఒక పొట్టపైన కావచ్చు, అంతేకాకుండా మెడపైన కూడా కత్తిపోట్లు ఉన్నాయి. కత్తిపోట్లు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి అతి దారుణంగా హత్య చేసి పారిపోవడము, అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క హత్య ఎవరు చేశారనే దానిపైన కూడా ఇంకా తమకు క్లారిటీ లేదనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఎందుకంటే తల్లి కూడా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయట్లేదు, మరోవైపు తండ్రి కూడా ఎవరిపైన కూడా అనుమానం వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే తాము రోజు ఉద్యోగాన్ని నిమిత్తం బయటకు వెళ్తాము, కానీ ఎక్కడ కూడా తాము ఎవరితోనూ కూడా గొడవ పడలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం కూడా ఎవరి తరం కూడా కావడం లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి మాత్రము ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నది మాత్రము తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం పోలీసులు కొన్ని టీమ్స్ని ఫామ్ చేశారు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే మాత్రం వారిని పరిశీలించడానికి కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఒక హత్యకు సంబంధించిన సీన్ ఆఫ్ అఫెన్స్లో ఫింగర్ ప్రింట్స్ సంబంధించి కావచ్చు, కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించారు. ఫింగర్ ప్రింట్స్ సంబంధించి ఇప్పటికే వాటి యొక్క ఫింగర్ ప్రింట్స్ టాలీ కూడా పంపించారు. ఎవరితోనైనా ఒక పాత నేరస్తులకు సంబంధించి ఎవరితోనైనా టాలీ అయితే మాత్రం వారిని వెంటనే లిఫ్ట్ చేయడానికి కూడా దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇంట్లోకి మాత్రం ఎవరు కూడా లోపలికి రారు, కానీ ఈ రోజే ఈ యొక్క ఇంట్లోకి వచ్చి మరీ ఒక హత్య చేసి ఉంటారనేది మాత్రము చాలా మిస్టరీగా ఉంది. ఎందుకంటే పాప ఇంట్లో ఉంటుందనేది మాత్రం తెలిసి లోపలికి వెళ్ళారా, లేకపోతే ఏదైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు పాప ప్రతిఘటించినప్పుడు యొక్క హత్యకు పాల్పడ్డారా అనేది మాత్రము దీనిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ యొక్క పాపకు సంబంధించిన హత్య మిస్టరీ మాత్రము ఎక్కడా కూడా ఇంత క్లూ మాత్రం లభించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే కొద్దిగా క్లూ దొరికినా కానీ దీనికి సంబంధించి వారిపైన అనుమానం ఉంటే వారిని వెంటనే వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఈ యొక్క క్లూ మాత్రం రాలేదు. క్లూ రాని నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. పవన్, ఇక్కడ సహస్రపై లైంగిక దాడి చేసినట్లు యువకుడు మనకి న్యూస్ అయితే అందుతుంది. సో ఆ లైంగిక దాడిని తను ఎదుర్కోబోతున్న టైంలో ఇట్లాంటి హత్య చేశాడను అని ఒక నిర్ధారణకు వస్తున్నట్టు మనకి వార్తలు అయితే మనకి తెలుస్తున్నాయి. సో అట్లాంటి టైంలో బాలిక అరుపులు కానీ చుట్టుపక్కల వాళ్ళు వినడం కానీ, అసలు పక్కన కానీ ఎటువంటి హౌస్లు కానీ ఉండడం కానీ ఏమి లేదా, పక్కన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కానీ ఎవరు ఏం చెప్తున్నారు? అయితే ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము చాలా మందికి కూడా ఒక అనుమానం వ్యక్తమైంది. ఎందుకంటే ఈ యొక్క లైంగికకు సంబంధించి దాడి జరిగిందా లేదా అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాలి. పోలీసులు కూడా దీనిపైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ లైంగిక దాడి జరిగితే ఆమె అరుస్తే మాత్రం ఎవరైనా గుర్తుపట్టి బయటికి వచ్చి అతను వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం లైంగిక దాడి జరిగిందా లేదా అనేది మాత్రము పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. అంటే దీనిపైన కొంత అనుమానం మాత్రమే ఉంది, కానీ దీన్ని మేము నిర్ధారించడం లేదు. పూర్తిగా యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఇందులో యొక్క క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రజెంట్ మాత్రం దీనిపైన లైంగిక దాడి జరిగిందనేది మాత్రం కొంత వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వార్తల్లో ఇంతవరకు వాస్తవం ఉందా లేదా అనేది మాత్రం పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా తెలుస్తుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క విషయం పైన కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించిన నేపథ్యంలోనే ప్రధానంగా దీనికి ఎవరు చేసి ఉంటారనే దానిపైన కూడా ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఒక మర్డర్ మాత్రం ఈ యొక్క కుక్కడపల్లి ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ప్రతిరోజు ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉంటారు. అంతేకాకుండా మహిళలు ఇంట్లో ఉంటారు. అప్పుడు కూడా తమను కూడా ఇలాగనే హత్య చేసి పారిపోతే తమ పరిస్థితి ఏంటని చెప్పి కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారు
వారు కూడా పోలీసులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి మాత్రము రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తిగా షార్ట్ ఒపీనియన్ కూడా వస్తుంది కాబట్టి అందులో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ పవన్, పోలీసులు ఏమంటున్నారు? అఘంతుడికి పట్టుకునే చర్యల్లో భాగంగా ఎంతవరకు వచ్చింది, ఎప్పటిలోగా తెలుస్తుంది? అయితే ఈ యొక్క సిచ్యువేషన్ పైన పోలీసులు మాత్రము ఇప్పటికీ ఎవరితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో సంబంధించి చూస్తే మాత్రము తమకు క్లూ దొరికితే పూర్తిగా ఈ యొక్క కేసును చిక్కుముడి విప్పుతాము. ఎందుకంటే ఈ యొక్క క్లూస్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నాము. ఎవరిపైన అనుమానాలు ఉన్నా వారిని వెంటనే అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా కుటుంబం సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నాము. ఈ యొక్క కుటుంబం సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఎవరిపైన అనుమానం ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రధానంగా ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము ఇక్కడ పూర్తిగా ఈ యొక్క కంట్రోల్ తప్పుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడు జరిగింది, ఒక నిమిషం పక్క జరగండి, ఎప్పుడు జరిగింది నేను ఫోన్ చేసి మాట్లాడదామని నాకు 11 గంటలకో ఎంతకో తల్లి ఒక్కటే మాట చెప్పింది నా బిడ్డ. శాస్త్రం చచ్చిపోయింది అన్నది ఒకటే చెవులో పడ్డది. నాయమ్మ నేను ఆడికెళ్ళి నేనేమి చెప్పలేను. నాయమ్మ అందరి తోలుకొని వచ్చినా నాయమ్మ ఇంత ఘోరం కాకూడదు. నాయమ్మ నేను తండ్రి లేని పిల్లలను నడుపుకొని అత్త లేని ఇంటికి ఇచ్చిన తండ్రి. అమ్మ నాన్న గొడవ పడుతున్నారు అని కక్ష కాదు కదా, పిల్లల మీద ఎందుకు అంత కక్ష తీసుకోవాలి? అమ్మ నాయన పెద్ద పిల్లలు కాదు కదా, చిన్న పిల్ల 6th క్లాస్ పిల్ల ఏం చేసిందని వాళ్ళకి ఎంత అన్యాయమా? చర్య తీసుకోవాలి, గట్టిగా చర్య తీసుకోండి. ఈరోజు ఈ పిల్లలు అయింది, రేపు ఎవరైనా పసిపిల్లలే కదా. ఇంకొకరి పిల్లకి అన్యాయం ఇట్లాంటి జరగకుండా వానికి ఉరిచి చేయాలి. వాడు ఎవడన్నా కానీ వాడు అసలు చాలా ఘోరంగా చేసిండు పిల్లని. అలాంటి ప్రమాదంలో ఇట్లా మాటలు ఉండొద్దు సార్. అసలు పోనీ వాడు వాళ్ళ నాన్న ఎవరు జోలి పోరు, అమ్మ ఎవరితో గొడవ పడ్డది కాదు, వాళ్ళ కష్టం. వాడికి మెకానిక్ షాప్ ఉంది. అంత కక్ష ఎందుకు అసలు వాడి మీద? ఎవరు చేసిర్రు? ఏదో చూసే వాళ్ళే చేసిండ్రు. 2nd ఫ్లోర్కు ఎట్లా వెళ్తారు వాళ్ళు కొత్త వాళ్ళు? చెప్పండి. తెలిసిన వ్యక్తులు చేసి ఉంటారు. ఎవరు చేశారో మరి, అంతా ఎట్లా పగతో చేసిండ్రో తెలుస్తలేదు. మరి వాళ్ళు ఉండేది 2nd ఫ్లోర్ కదా, 2nd ఫ్లోర్లో ఎట్లా వెళ్తారు చెప్పండి. కాకపోతే అది చర్య తీసుకొని వాళ్ళ మీద ప్రయత్నం చేయండి. అదొకటి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతే. 2nd ఫ్లోర్కి వెళ్ళి యొక్క హత్యకు సంబంధించి ఎవరికి చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా ఎక్కువ మంది గుమికూడిన వాళ్ళందరూ కూడా పంపించి వేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి ఎవరు చేసినా కానీ వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.